మల్క కుమరైనా ఎక్కువ గెలిచేందుకైతే మనకు అవకాశం కనబడుతుంది టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి. సో మనం ఒకసారి ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాలకు సంబంధించిన రిపోర్ట్ రాజు పటేల్ మనకు అందిస్తారు. ఫస్ట్ గ్రాడ్యుయేట్ తెలుసుకుందాం. రేనా ఎస్ రాజు పటేల్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ భరత్ గారు. గుడ్ ఈవినింగ్. ఎట్లా ఉంది గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ట్రెండ్ మీ మంచిర్యాల జిల్లా చెప్పండి, తర్వాత ఆదిలాబాద్ జిల్లా చెప్పండి. అంటే మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చేసి మనకు ఆదిలాబాద్, ఇటు నిర్మల్, మంచిర్యాల, మన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా 4 జిల్లాలు మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్నాయి. అయితే మనం మొదటగా మంచిర్యాల జిల్లా తీసుకుంటే మాత్రము గతంలో ఎన్నడూ జరిగిన విధంగా ఈసారి గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ జరిగాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక సీక్రెట్ గా అసలు ఈ ఎలక్షన్స్ జరుగుతాయా జరగదా అనేది గతంలో జరిగినట్టుండేది. పెద్ద టాక్ ఉండేది కాదు, అంతే కదా, ఎవరు పోటీ చేశారో అయిపోయిందా అన్నట్టు ఉండేది అంతే. కానీ ఈసారి అది ఒక జనరల్ ఎలక్షన్స్ అయితే ఎలా జరుగుతాయో అలాంటి వాతావరణం మాత్రం ఈసారి మనకు గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ లో కనిపించింది. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాకముందు నుంచే దాదాపు మనకు నవంబర్ మంత్ లాస్టింగ్ నుంచి డిసెంబర్ నుంచి కూడా అటు మనకు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తాను పోటీ చేస్తా అన్నట్టు కూడా మొదటి నుంచి కూడా ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. ఇది అన్ని జిల్లాల్లో కూడా ఇంటర్నల్స్ మీటింగ్ పెట్టారు. అంటే గ్రాడ్యుయేట్ సంబంధించింది అడ్వకేట్స్ గానీ, ఇటు లాయర్స్ గానీ, దాంట్లో టీచర్స్ గానీ, ఇంకా యూనియన్ సంబంధించింది గానీ, ఇక రకరకాల ఏ అయితే సెక్టార్స్ ఉంటాయో ఆ సెక్టార్లకు సంబంధించిన అన్నిటి కూడా తను మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటా అందరితో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటా వాళ్ళ నెంబర్స్ అంతా తీసుకుంటూ కూడా ఫాలోఅప్ లా వచ్చుకుంటా అతను ఆల్ఫోస్ట్ నరేందర్ రెడ్డి రావడం జరిగింది. అప్పడానికి నోటిఫికేషన్ రాలేదు, ఇంకా ఎలక్షన్స్ ఎప్పుడు ఉంటాయని కూడా తెలియని సిచ్యువేషన్ లో దాదాపు డిసెంబర్ నుంచి కూడా విపరీతమైనటువంటి ప్రచారం చేశారు, విపరీతమైనటువంటి హోల్డింగ్స్ పెట్టారు. ప్రతి జిల్లాలో గానీ, టౌన్ లో గానీ, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లో గానీ ఎక్కడ చూసినా కూడా ఆల్ఫోస్ట్ నరేందర్ రెడ్డి మనకు ఫ్లెక్సీలు గానీ, హోల్డింగ్స్ గానీ కనిపించాయి. దీంతో ఒకసారి గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ ఇంత హంగామా ఉంటుందనేటువంటి వాతావరణం కనిపించింది. ఈ రోజు ఎలక్షన్ సరళి కనుక చూస్తుంటే సేమ్ అదే కనిపించింది. యాక్చువల్లీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ చాలా ఇంటర్నల్ గా అసలు ఎలాంటి సిచ్యువేషన్ లేకుండా జరుగుతాయి. అటువంటి ఈ రోజు మంచిర్యాలలో మనకు నస్పూర్ మండలికి వచ్చేసి తీగల్ పహాడ్ వద్ద అటు కాంగ్రెస్ వర్సెస్ ఇటు బీజేపీ రెండు పార్టీల మధ్య కూడా తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణం నెలకొని చివరికి రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు కొట్టుకునే పరిస్థితికి వెళ్లడం జరిగింది. సో జనరల్ ఎలక్షన్ లాగా గొడవలు కూడా అయిపోయినాయి. గొడవలు కూడా జరిగిపోయినాయి. అంత ఉద్రిక్త పరిస్థితి ఇటు జరిగింది. రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు విపరీతంగా కొట్టుకొని రాళ్ల దాడి కూడా ప్రయత్నించిన సంఘటన జరిగింది. చివరికి 2 గంటల పాటు రామగుండం సిపి వచ్చి కల్పించుకొని ఇరు వర్గాలతో మాట్లాడి శాంతింపజేస్తే అక్కడ కూల్ వాతావరణం ఏర్పడింది. అందుకంటే గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ ని ఇటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ చాలా ప్రెస్టీషియస్ గా తీసుకున్నాయి ఈ ఎలక్షన్స్ ని. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటే రాబోయే రోజుల్లో, రాబోయే ప్రభుత్వంలో బీజేపీ ఉండడానికి ఇది ఒక దీనికి ఇండెక్స్ గా వాళ్ళు తీసుకొని కూడా ప్రచారం చేయడం జరిగింది. చాలా సందర్భాలను కూడా బీజేపీ ముఖ్య నాయకులు కూడా అదే చెప్పారు. సో మేము ఎలక్షన్స్ కూడా ఇండెక్స్ గా తీసుకున్న ఉద్దేశంతో ఇటు బీజేపీ కూడా చాలా స్ట్రాంగ్ గా అది ప్రచారం చేసింది. బీజేపీ నుంచి అంజిరెడ్డి మనకు పోటీలో ఉన్నారు. సో మంచిర్యాలకు వచ్చేసి మనకు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఏకక రేవంత్ రెడ్డి సీఎం సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అప్పటి వరకు ఎలా ఉంటుంది అనేటువంటి ఎలక్షన్ కాస్త సడన్ గా ఒకసారి ఇటు అప్పటి వరకు బీజేపీకి బలంగా ఉన్నటువంటి పరిస్థితి కొంచెం కాంగ్రెస్ వైపు టర్న్ తీసుకుందని చెప్పవచ్చు. ఇవాళ పోలింగ్ సరళి చెప్పండి, ఎట్లా ఉంది ఓవరాల్ గా? పోలింగ్ సరళి మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ సంబంధించి 68% పోలింగ్ సర్వే జరిగింది. సో ఇలా ప్రధానంగా మనకు మొదటి ప్రాధాన్యత, రెండవ ప్రాధాన్యత ఓటింగ్ కనుక తీసుకుంటే మనకు అటు ఆల్ఫోస్ట్ నరేందర్ రెడ్డి గాని, అంజిరెడ్డి గాని, ప్రసన్న హరికృష్ణ ఈ ముగ్గురు ప్రధానంగా బరిలో ఉన్నారు. ఎక్కువ శాతము ప్రసన్న హరికృష్ణ యొక్క పేరు గ్రాడ్యుయేట్స్ లలో ఎక్కువగా వినిపించిందని చెప్పవచ్చు. ఎందుకంటే అతను కూడా గత 3 నెలల నుంచి చాలా ఇంటర్నల్ గా గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వారిని అన్ని రకాల వివిధ సెక్టార్లు ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా ఇంటర్నల్ గా కలుసుకుంటూ తనకు ఓటేయండి, మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తా శాసన మండలిలో. మీ ఉద్దేశంలో ప్రసన్న హరికృష్ణకు మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ పడ్డాయని అంటారు, అంతేనా?
అంటే అవకాశం ఉంది, మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి నిన్న మొన్నటి వరకు కూడా ప్రసన్న హరికృష్ణ పేరు ఎక్కడ కూడా వినిపించింది, కానీ ఇంత ఫాలో అప్ తనకి వస్తుందని ఊహించలేదు. కానీ ఈ రోజు జరిగినటువంటి ఎలక్షన్ సరిలేని కనుక తీసుకుంటే మనం కూడా కొంచెం డాటా విశ్లేషణ చేసి కొంతమంది గ్రాడ్యుయేట్స్ తో మాట్లాడితే ఇంటెలిజెన్స్ నుంచి కూడా మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అనూహ్యంగా ప్రసన్న హరికృష్ణ పేరు మనకు ఈ రోజు వినిపించింది. సో దీంతో అంటే మొదటి ప్రాధాన్యతగా వాస్తవానికి అటు బీజేపీ పార్టీ నుంచి అంజిరెడ్డి ఉంటాడు అనేటువంటి భావించిన నేపథ్యంలో కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీకి ఓటు పడతాయి, మొదటి ప్రాధాన్యత ఓటు వస్తుందని భావించిన నేపథ్యంలో ప్రసన్న హరికృష్ణ పేరు వినిపించడంతో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇటు బీజేపీ ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు మొదటి ప్రాధాన్యత ఓట్ల శాతం ముక్కు వస్తే కాంగ్రెస్ పార్టీకి రెండవ ప్రాధాన్యత వస్తే సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెనుకబడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది సడన్ గా ఈ రోజు మనకు చేంజ్ అని చెప్పవచ్చు. మీ ఉద్దేశంలో ఇప్పుడు ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా ఇదే ట్రెండ్ ఉందా? మంచిర్యాల కొంచెం ఆదిలాబాద్ వైపు బీజేపీ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది కదా, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆదిలాబాద్ బైన్సా నిర్మల్ మహేశ్వర్ రెడ్డి ఉన్నారు, బైన్సాలో ఆ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, ఆదిలాబాద్ లో పాయల్ శంకర్ ఉన్నారు, సిర్పూర్ లో మన హరీష్ ఉన్నారు, పాల్వాయి హరీష్. సో ఇవన్నీ చోట కొంత బీజేపీకి అడ్వాంటేజ్ అక్కడ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఏం కనిపించలేదా? 100% మన అటువైపు వచ్చేస్తే మన ఆదిలాబాద్ వచ్చేసి పాయల్ శంకర్ చాలా సీరియస్ గా తీసుకున్నాడు ఎలక్షన్స్ ని. అంటే అటు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ సీరియస్ తీసుకున్నారు, ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా సీరియస్ తీసుకున్నారు. సో అటు వచ్చేసి మనకు మన ముత్తోళ్ళు వచ్చేసి ఏంటంటే మన రామారావు పటేల్ అక్కడ కూడా అతను కూడా సీరియస్ గా తీసుకున్నాడు. సో నిర్మల్కి వచ్చేసి మహేశ్వర్ రెడ్డి కూడా సీరియస్ గా తీసుకునే నేపథ్యంలో అక్కడ ఏమైపోయింది అని అంటే బీజేపీ పార్టీకి ఓటు, బీజేపీ క్యాండిడేట్ కి ఓటు అనేది అక్కడ ఎక్కడ కూడా ప్రచారం కాలేదు. బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్ అభ్యర్థి, బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి, అంతే తప్ప అక్కడ మల్క కొమరయ్య అంజిరెడ్డి అనేది అక్కడ ఎక్కడ కనిపించలేదు. సో వాళ్ళ క్యాడర్ గాని, వాళ్ళ లీడర్లు గాని, వాళ్ళ నాయకులు గాని ఒక్కొక్క గ్రాడ్యుయేట్ దగ్గరికి దాదాపు 5-10 సార్లు పోవడము, మీరు ఇంతకుముందు చెప్పినట్టు కూడా పర్సన్ టు పర్సన్ ఫోన్ కాల్ చేయడం కూడా జరిగింది. సో మీరు చెప్పినట్టుగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టీచర్స్ కు ఎక్కడికక్కడ మండలాల వ్యాప్తంగా టీచర్స్ తర్వాత వెళ్దాం. ఫస్ట్ మనం గ్రాడ్యుయేట్ సంబంధించి గ్రాడ్యుయేట్ సంబంధించి నాకు క్లియర్ గా చెప్పండి. మంచిర్యాల జిల్లాలో మీరు లీడ్ ఎవరికి ఇస్తారు? ప్రసన్న హరికృష్ణకా, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికా, బీజేపీకా? మంచిర్యాల నియోజకవర్గానికి వచ్చేసేంటే మంచిర్యాల జిల్లాకు వచ్చేసేంటే ప్రసన్న హరికృష్ణ లీడ్ వచ్చే అవకాశం ఉంది భరత్. ఓకే, కరీంనగర్ నుంచి గోపి అందుబాటులో ఉన్నారా? ఎస్ గోపి, ఒకటి టీచర్ ఎమ్మెల్సీ కూడా ఉంది కదా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ సంబంధించి. అది పోలింగ్ ఎటువైపు ఉంది ట్రెండ్? మలక కొమరయ్య వర్సెస్ వంగ మహేందర్ రెడ్డి అన్నారు. భరత్, ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఇటు మల్క కొమరయ్యతో పాటు వంగ మహేందర్ రెడ్డి కూడా పోటీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాత్రం దీంట్లో స్పష్టంగా మాత్రం మల్క కొమరయ్య బీజేపీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు కూడా వేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ అభ్యర్థిని పెట్టి కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టలేరు. ఇటు ఉపాధ్యాయుల పట్టభద్రుల దానికి మాత్రం బీజేపీ కాంగ్రెస్ రెండు పోటీ ఉన్నప్పటికీ కూడా ఇటు స్థానిక టౌన్ వాళ్ళు మాత్రం ఇటు బీజేపీ టీచర్స్ స్థానానికి మాత్రం బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్యకే మొదటి ప్రాధాన్యత ఓటు వేసినట్టు కూడా మనకు అయితే స్పష్టంగా కనిపించింది. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా స్పష్టంగా మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం మల్క కొమరయ్యతో పాటు సెకండ్ ప్రాధాన్యత వంగ మహేందర్ రెడ్డికి మాత్రం చేసినట్టు కూడా తెలిసింది. అదే ఒక జగిత్యాల జిల్లాలో మాత్రం మహేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వచ్చినట్టు కూడా మనకు స్పష్టమైతే సమాచారం అయితే అందింది. మల్క కొమరయ్యకు రెండో ప్రాధాన్యత ఓట్లు అయితే వచ్చినట్టయితే తెలుసు. అదే విధంగా పెద్దపల్లి పరిధిలో మాత్రం ఇటు అక్కడ కూడా మల్క కొమరయ్యకే మొదటి ప్రాధాన్యత వచ్చే అవకాశం. పెద్దపల్లి సొంత ప్రాంతం కదా మల్క కొమరయ్య పుట్టిన ప్రాంతం పెద్దపల్లి కదా. పెద్దపల్లి జిల్లాలో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చే అవకాశం ఉంది. మహేందర్ రెడ్డికి మాత్రం రెండో ప్రాధాన్యత ఓట్లు వచ్చే అవకాశం అయితే మనకు సమాచారం అయింది. ఓవరాల్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కానీ టీచర్ ఎమ్మెల్సీలో ఇంకా రఘోత్తమ్ రెడ్డి ఉన్నారు, మిగతా క్యాండిడేట్స్ అశోక్ కుమార్ ఉన్నారు, వాళ్ళ ప్రభావం ఉందా?
వాళ్ళదైతే దాదాపు అయితే ఎక్కడ కూడా మనకు వాళ్ళ రఘుత్తం రెడ్డితో పాటు మిగతా వాళ్ళది కూడా ప్రభావం ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఈ ఇద్దరి మధ్య మహేందర్ రెడ్డితో పాటు కుమ్రయ్య మధ్యలోనే పోటాపోటీగా నడిచినట్టు కూడా మనకు స్పష్టంగా కనిపించింది. ఇటు బీజేపీ అభ్యర్థి మల్కా కుమ్రయ్యకు మాత్రం పూర్తి స్థాయిలో మెజార్టీ మొదటి ప్రాధాన్యత ఓటు స్థానికంగా ఇటు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మాత్రం ఓవరాల్ గా బీజేపీకే మొదటి ప్రాధాన్యత ఓటు వేసినట్టు కూడా స్పష్టమవుతున్న నేపథ్యంలో ఇది జగిత్యాల జిల్లాలోనే మహేందర్ రెడ్డికి మాత్రం అధికంగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసినట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. ఓకే థ్యాంక్ యూ గోపి. ఆదిలాబాద్ రాజు పటేల్, క్విక్ గా చెప్పండి. సో టీచర్ ఎమ్మెల్సీ ఏంటి ఆదిలాబాద్ లో? అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి అయితే మనకు మల్కా కుమ్రయ్య బీజేపీ నుంచి నిల్చోవడం జరిగింది. అతనికి టీపీయూఎస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మొదటి నుంచి మద్దతు ఇచ్చింది. ఆ సంఘంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో అంటే ఆదిలాబాద్ ఎక్కువగా మనకు ట్రైబల్స్ ఉంటాయి. అటు ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఎక్కువగా మనకు ఐటీడీఏ పరిధిలో కానీ ఇటు ట్రైబల్స్ ఏరియాలో కూడా స్కూల్స్ ఎక్కువ ఉంటాయి, అందులో టీచర్స్ ఎక్కువ ఉంటారు. సో అంటే ఇది ఎస్టీకి సంబంధించిన ఉపాధ్యాయ సంఘాలు కూడా మల్కా కుమ్రయ్యకు సపోర్ట్ చేయడం జరిగింది. సో దీంతో మనకు ఆదిలాబాద్, నిర్మల్, మనకు ఇటు ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చేసింటే మల్కా కుమ్రయ్యకు ఓట్లు పడే అవకాశం ఉంది. ఇటు మంచిర్యాలకు వచ్చేసిందంటే ఇక్కడ మనకు పిఆర్టీయు టీఎస్ నుంచి రెబెల్ గా పోటీ చేసి అటు సిపిఎస్ యూనియన్ నుంచి మద్దతు తీసుకున్నటువంటి ఇన్నారెడ్డి ఉన్నారు. అతనికి ఇటు మంచిర్యాలకు సంబంధించినటువంటి సర్కిల్ ఎక్కువగా ఉంది. అతను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి గత చాలా రోజుల నుంచి కూడా టీచర్లతోటి యూనియన్ లో చాలా ప్రాముఖ్యంగా ఉన్నాడు. టీచర్లకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో చాలా కొట్లాడిన వ్యక్తి అతను. సో ఇతని ప్రభావం ఇటు ఆసిఫాబాద్, ఇటు మన మంచిర్యాల జిల్లాలో ఉండే అవకాశం ఉంది. ఇక మన మహేందర్ రెడ్డి పిఆర్టీయు టీఎస్ నుంచి అతను పోటీ చేయడం జరిగింది. అఫీషియల్ ఆ యూనియన్ నుంచి పోటీ చేయడం జరిగింది. ఎందుకంటే పిఆర్టీఎస్ లో గతంలో ఒకటే యూనియన్ గా ఉండేది, అది 2-3 భాగాలుగా డైవర్ట్ అయ్యింది. 3 గ్రూపులుగా తయారైపోయిన క్రమంలో అటు మహేందర్ రెడ్డి ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయితే పిఆర్టీయు టీఎస్ నుంచి రివర్స్ గా ఉన్నటువంటి ఇన్నారెడ్డి ఒక వర్గానికి సంబంధించిన వాటి ఈ ఇద్దరి క్యాండిడేట్ కాగా న్యూట్రల్ గా ఉన్న టీచర్లు కూడా కొంతమంది ఉన్నారు. సో వారి ఓట్లు కూడా కీలకంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో మల్కా కుమ్రయ్య వైపు అయితే గెలిచే అవకాశం మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మెజారిటీ మల్కా కుమ్రయ్యకే వస్తుంది, వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా అంటే గతంలో జరిగిన 2-3 సమావేశాలకు మనం కూడా వెళ్తే కూడా అంటే ఎమ్మెల్యేలు కానీ టీచర్స్ మాట్లాడినా చూసుకుంటే, ఎందుకంటే మేము టీచర్స్లమే మా ఓట్లను ప్రజలకు చెప్పి బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేయించి మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించాము కాబట్టి అలాంటప్పుడు మేము వేసే ఓటు మేము వేరే వాళ్ళకి ఎందుకు వేస్తామో మీ బీజేపీ నిల్చున్నటువంటి అభ్యర్థిగా వేస్తామని చాలా సందర్భాల్లో మీటింగ్ లో కూడా టీచర్లు, టీపీఎస్ యూనియన్ కానీ మిగతా యూనియన్ కానీ కొంత స్వతంత్ర అండ్ ఇండిపెండెంట్ గా ఉన్న టీచర్స్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళకి. సో మీ ఉద్దేశంలో ఇప్పుడు గ్రాడ్యుయేట్ లో నెంబర్ 1 ప్రసన్న హరికృష్ణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, నెంబర్ 2 బీజేపీ క్యాండిడేట్ అంజిరెడ్డి అవుతారు. అంజిరెడ్డి సార్ నెంబర్ 2. ఓకే, అంటే మంచిర్యాల, ఆదిలాబాద్ అన్ని తీసుకున్నా సరే అంజిరెడ్డి విల్ బి నెంబర్ 2. అంజిరెడ్డి నెంబర్ 2 వస్తుంది. మంచిర్యాల సైడ్ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు ఉన్నాయి కదా, నరేందర్ రెడ్డికి అక్కడ వర్కౌట్ కాలేదా? మంచిర్యాలలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు చాలా రోజుల క్రితం స్థాపించారు కదా. ఆల్ఫోర్స్ సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి, ఆల్ఫోర్స్ సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి. కానీ నరేందర్ రెడ్డి నుంచి మొదటి నుంచి ఎందుకంటే ఫస్ట్ టైం డిసెంబర్ లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా అటు న్యాయవాదులతో గానీ టీచర్స్ తో గానీ ఈవెన్ మీడియా వాళ్ళతో కూడా రకరకాల మీటింగ్స్ పెట్టే సంబంధంలో తను ఒక్కనే అడిగారు, సార్ మీరు చాలా బిజీ ఉంటారు అంటే ఒక ఎడ్యుకేషన్ లిస్ట్ గా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ ఉన్నప్పుడే బిజీ ఉంటారు, మీరు పేరెంట్స్ తోటి కూడా కాంటాక్ట్ కారు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, సరిగా రెస్పాన్స్ కారు, మీరు ఎమ్మెల్సీ అయితే మీరు ఎలా మాకు అంటే గ్రాడ్యుయేట్స్ కి మీరు ఎలా రెస్పాండ్ అవుతారనే క్రమంలో కష్టంగా ఉంటానని చెప్పి తన బహిరంగంగా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత చాలా మంది ఫోన్ చేస్తే కూడా స్పందించని పరిస్థితి ఉంది అక్కడ. సో అంటే అతను ఎడ్యుకేషనలిస్ట్ గా మాత్రమే చూసి తప్ప రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్సీగా గెలిస్తే మాకేంటి ఉపయోగము అనే కోణంలో ఇక్కడ ఎవరు చూడలేదు. సో ఆ ఎఫెక్ట్ ఇక్కడ పడలేదని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ రాజు పటేల్. నిజామాబాద్ నుంచి మనకు సాయిలు సిద్ధంగా ఉన్నారు, అంగిరేకుల సాయిలు ఫోన్ లైన్ లో. ఎస్ సాయిలు, కొంచెం బ్రీఫ్ గా చెప్పండి, మీరు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎవరికి ఎక్కువ ఓట్లు పడవచ్చు? ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు టీచర్స్ ఎమ్మెల్సీలో కూడా ఓవరాల్ గా ఈ నిజామాబాద్ గాని కామారెడ్డి గాని అంటే పట్టభద్రుల విషయానికి వస్తే ట్రయాంగిల్ పోతుంది. కానీ ఇక్కడ మనకు ఏదైతే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో మాత్రం
మల్క కుమరయ్యకే కొద్దిగా ఎక్కువగా ఓట్లు పడ్డాయి అనేది కూడా మనం ఓటింగ్ సర్ని బట్టి చెప్పవచ్చు కదా. ఓకే, అంటే మల్క కుమరయ్యకు టీచర్ ఎమ్మెల్సీలో కొంచెం అవుట్ రైట్ గా నిజామాబాద్ లో కానీ ఐ థింక్ పిఆర్టీ వంగ మహేందర్ రెడ్డి నిజామాబాద్ నేటివ్ అనుకుంటా కదా. వాస్తవానికి అయితే మహేందర్ రెడ్డిది అక్కడ పిఆర్టీలో 2 చీలికలు వచ్చినాయి. 2 వైపులుగా అక్కడ ఏంటంటే గతంలో చేసిన ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి ఆయనకు చాలానే ప్రభావం ఉంది. ఆయన గతంలో పిఆర్టీలో చాలా కాలంగా ఉండి ఆ రఘోత్తం రెడ్డికి తర్వాత ఈ వంగా మహేందర్ రెడ్డికి మళ్ళీ ఇద్దరు రెడ్డిలు కావడం, తర్వాత అశోక్ కుమార్, తర్వాత ఈయన మల్క కుమరయ్య వీళ్ళు బీసీలు కావడం అనేది కూడా కొద్దిగా ఆ ప్రభావం చూపించింది. అయితే మొత్తానికి అయితే మల్క కుమరయ్య మొదటి నుంచి అటు డబ్బులు ఖర్చు పెట్టడంలో గానీ, తర్వాత అందరినీ ఏదైతే ఓటర్లను ఆయన కలవడం గానీ, తర్వాత సమావేశాలు నిర్వహించడం గానీ ఎక్కువగా వీరందరికన్నా ఎక్కువగానే ఈ మల్క కుమరయ్యకే తర్వాత బీజేపీ కావడం, ప్రధానంగా బీజేపీ అభ్యర్థి బలపరచడం అనేది ఇవన్నీ మనం చూస్తుంటే కొంత మల్క కుమరయ్యకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది కనిపిస్తుంది. వంగ మహేందర్ రెడ్డికి మైనస్ పాయింట్ ఏంటంటే పీఆర్టీఓలోనే ఏదైతే ఉపాధ్యాయ సంఘాలలో వచ్చిన చీలికలు, ఆ గ్రూపులు, తర్వాత ఇవన్నీ మనం చూస్తుంటే వంగ మహేందర్ రెడ్డికి కొద్దిగా నష్టమే జరిగిందని చెప్పుకోవచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సాయిలు. మనకు ఓవరాల్ గా ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఈజీగా కేక్ వాక్ కనబడుతుంది మల్క కుమరయ్యకి అయితే. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి 3 జిల్లాల్లో, మెదక్ జిల్లాకు సంబంధించి ఇంకా మనకు తెలియాలి. బట్ మెదక్ నుంచి మనకు నగేష్ ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నగేష్, సో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ఎవరి వైపు ఎక్కువ కనిపిస్తుంది? మల్క కుమరయ్య వర్సెస్ వంగా మహేందర్ రెడ్డి. టీచర్ ఎమ్మెల్సీకి వస్తే మల్క కుమరయ్య పేరు అయితే ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే టీచర్ ఉద్యోగ సంఘాల మధ్య ఉన్న క్లాషెస్ మల్క కుమరయ్య కొంత గెటిన్ అయ్యే అవకాశాలు కనిపించాయి. అదిగాక బీజేపీ నుంచి ఆయన గత కొన్ని రోజులుగా ట్రై చేయడం, ఎంపీ ఎలక్షన్ లోనే ప్రయత్నాలు చేసి విఫలం అవడము, కొంత అంతకుముందు ఈయన ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు నుంచే మల్క కుమరయ్య ప్రతి నియోజకవర్గంలోని ప్రైవేట్ కాలేజీలకు వెళ్లి సర్వే కూడా చేయించినట్లుగా మనకు తెలిసింది. కొంత హామీలు ఇవ్వడం, ఆయన ఎమ్మెల్సీగా గెలిస్తే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో పనిచేస్తున్న లెక్చరర్లు కావచ్చు, ఎవరైతే టీచర్లు ఉంటారో వారికి సంబంధించి కొన్ని హామీలు కూడా ఇచ్చినట్టుగా తెలిసింది. దాంతోనే కొంత మల్క కుమరయ్యకు అటు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న బీజేపీ మద్దతుతో కొన్ని మీకు చేస్తానని చెప్పి హామీలు ఇవ్వడం, తర్వాత ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీ మద్దతు ఎక్కువగా ఉండడం అనేది కొంత కలిసి వచ్చే అంశము. ఇంకా పిఆర్టీయు వంగ మహేందర్ రెడ్డి, తర్వాత రఘోత్తం రెడ్డి, ఎస్టీయు అశోక్ కుమార్ ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పటికీ వాళ్ళు కొంత యూనియన్ల మధ్య ఉన్న క్లాషెస్ వీళ్ళకు ఓటు బ్యాంక్ చీలిపోయిందని ఇక్కడైతే ఒక ఓటర్ల మనోగతంగా మనకు బయటపడింది. అటు మెదక్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, ఈ 3 జిల్లాల్లో కూడా ఎక్కువగా అయితే మల్క కుమరయ్య పేరే వినిపించింది. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపినప్పటికీ కూడా మల్క కుమరయ్య ముందున్నారు అనే ఒక టిఆర్ఎస్ క్యాడర్ ఎటు పనిచేసింది నగేష్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో? ఎందుకంటే కేసీఆర్ సొంత జిల్లా హరీష్ రావు, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక ఇవన్నీ అవుట్ రైట్ గా హార్డ్ కోర్ ప్లేసెస్. ముఖ్యంగా మొన్న కూడా 10 ఉమ్మడి జిల్లాలో 10కి 6 బీఆర్ఎస్ గెలిచింది, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గెలిచిన. అవును, ఇప్పుడు అయితే మనకు బీఆర్ఎస్ క్యాడర్ పూర్తి స్థాయిలో దాదాపుగా 2 వర్గాలుగా విడిపోయిందని చెప్పుకోవచ్చు. ఒకటి మల్క కుమరయ్యకు సెంటిమెంట్ పరంగా చూస్తే బీసీగా ఆయనకు ఒక ఇది ఉంది కాబట్టి ఆయనకు ఓటు వేసిన కొంతమంది ఉన్నారు. తర్వాత ఇండిపెండెంట్ గా టీపీటీఎఫ్, యూటీఎఫ్ నుంచి పోటీ చేసిన అశోక్ కుమార్, అంటే కొన్ని నియోజకవర్గాలు సంగారెడ్డి జిల్లా నియోజకవర్గానికి సంబంధించి, తర్వాత ఇటు పక్కన ఉన్న కొన్ని నారాయణఖేడ్ కావచ్చు, జహీరాబాద్ కావచ్చు, ఈ 2-3 నియోజకవర్గాల్లో అశోక్ కుమార్ పేరు అయితే సంగారెడ్డి జిల్లాలో వినిపించింది. ఎక్కువగా ఈ రఘోత్తం రెడ్డి అసలు ఈ గతంలో పోటీ చేసి గెలిచినప్పటికీ ఆయన పేరైతే ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే ఆయన గతంలో బీఆర్ఎస్ కు మద్దతుదారుగా ఉన్నప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో అయితే ఆయన పూర్తి స్థాయిలో ఆయన పేరు వింటే ఆయన ఎక్కడ కూడా ప్రచారంలో కూడా పాల్గొనలేదు. మహేందర్ రెడ్డి ఇటువైపుగా వచ్చిన దాఖలాలు ఎక్కువగా సిద్దిపేట పైన దృష్టి పెట్టారు ఆయన. కాబట్టి కొంత సిద్దిపేట జిల్లాలో మహేందర్ రెడ్డికి అనుకూలంగా ఉన్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఈ ముగ్గురు మల్క కుమరయ్య కాకుండా ముగ్గురి ఎవరైతే పిఆర్టీయు, ఎస్టీయు, టీపీటీఎఫ్, సిపిఎస్ ఈ 4 అభ్యర్థులు తీసుకున్నప్పటికీ మల్క కుమరయ్యకు వచ్చినంత మెజార్టీ రాకపోవచ్చు అనేది ఓటర్లో మనోగతం ఉంది. ఓకే థ్యాంక్ యూ నగేష్.
సో నిజానికి దీనిలో పిఆర్టీ వాళ్ళే చాలా మంది ఉన్నారు. పింగిల్ శ్రీపాల్ రెడ్డి పిఆర్టీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు, పులి సరోత్తమ్ రెడ్డి పిఆర్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, పూల రవీందర్ పిఆర్టీ నుంచి గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచిన వ్యక్తి ఇదే స్థానంలో. సో ముగ్గురు పిఆర్టీ కాబట్టి పిఆర్టీ ఓటు అక్కడ చీలిపోయింది. అడుగుదాం మనం జానయ్యను. జానయ్య, మా నల్గొండ ప్రతినిధి జానయ్య ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. జానయ్య, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎట్లా ఉంది ట్రెండ్ టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి? ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ ఉమ్మడి జిల్లాల్లోనే గతంలో ఎమ్మెల్సీగా టీఆర్టీ అభ్యర్థిగా కూడా పూల రవీందర్ ఒకసారి గెలుపొందడం జరిగింది, మరోసారి ఓడిపోవడం కూడా జరిగింది. మళ్ళీ ఈసారి ఆయన పోటీలో ఉన్నారు. ఆయనే ఓట్ల ఏదైతే పిఆర్టీ సంఘానికి సంబంధించి ఓట్ల చీలికకు ప్రధానంగా ఆయన గండి పెడతారనేది కూడా కొంత ప్రచారం జరిగింది. ఆయనకు ఏదైతే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా నామినేషన్ వేసే రోజు ఆయనకు మద్దతుగా కూడా రావడం జరిగింది. కానీ బీసీ వాదం పేరుతోటి వాళ్ళు పూల రవీందర్ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన సందర్భంలో కేవలం ఆయనకు కొన్ని నియోజకవర్గాలు, ఇటు నల్గొండ కావచ్చు, సూర్యాపేట, అటు వరంగల్ కు సంబంధించి కొంత మేర మాత్రమే ఆయనకు బీసీ వాదానికి సంబంధించి ఆయనకు ఆయన వైపు పడ్డట్టుగా కూడా కొంత తెలుస్తుంది. మరోవైపు పిఆర్టీయు ప్రధానంగా ఈ టీచర్స్ సంఘాలకు సంబంధించి ప్రధాన సంఘంగా కూడా పిఆర్టీ ఉంటుంది. వారికి ఎక్కువ సభ్యత్వాలు ఉండడంతో పాటు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు కూడా పిఆర్టీ సంఘానికే ఉండడం కూడా వారికి కలిసి వచ్చే అవకాశం ఉందనేది వాళ్ళు ఇప్పటి వరకు అనుకున్నప్పటికీ, ఒకవైపు బీసీ వాదం, మరోవైపు ఇదే పిఆర్టీ సంఘానికి సంబంధించినటువంటి పాత నేతలు, గతంలో పిఆర్టీ సంఘంలో పనిచేసినటువంటి ముగ్గురు నేతలు ప్రజెంట్ పిఆర్టీ సంఘంతో పాటు ఇంకో ముగ్గురు కూడా పోటీ చేయడంతో ఈ పిఆర్టీ సంఘానికి సంబంధించి ఈసారి ఖచ్చితంగా గెలుపొందే విధంగా కూడా వాళ్ళు చాలా తీవ్ర ప్రయత్నం చేశారు. ఓటర్లను కూడా ఏదైతే అంటే నాకు ఓవరాల్ గా చెప్పండి, మీరు ఇదంతా కాదు, ఓవరాల్ గా మీరు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఎవరికి ఇస్తారు? అంటే నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అయితే ఇటు పిఆర్టీయు, యూటీఎఫ్, దీంతో పాటు పూల రవీందర్ ఈ ముగ్గురికి ఎక్కువగా ఓట్లు పోలైనట్టుగా తెలుస్తుంది. ముగ్గురు మధ్య టఫ్ ఫైట్ ఉంది. టఫ్ ఫైట్, ఈ ముగ్గురి టఫ్ ఫైట్ ఉంది. ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించి మాత్రం యూటీఎఫ్ వైపు ఎక్కువగా టర్న్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. వరంగల్ విషయానికి వస్తే మాత్రం ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా రంగంలో ఉన్నటువంటి సుందర్ రాజ్ యాదవ్, ఈయన యాదవ సామాజిక వర్గ ఓట్లతో పాటు అటు ఏదైతే ఆయనకు ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి, ఆయన ఈ ఓటర్ల నమోదు విషయంలో కూడా కొన్ని ఓట్లు ఆయన నమోదు చేయించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ ఓట్ల ప్రభావం కూడా ఆయన 1000-1500 ఓట్ల వరకు ఆయన వరంగల్ జిల్లాలో ఆయన వైపుగా తిప్పుకునే అవకాశం ఉందనేది కూడా కొంత ఆయనే ఓట్లు నమోదు చేయించాడు కాబట్టి ఆయన వైపు ఉండే అవకాశం ఉంది. వరంగల్ లో మెజారిటీ వరకు వచ్చే అవకాశం ఉంది. శ్రీపాల్ రెడ్డికా, పూల రవీందర్కా, లేకపోతే యూటీఎఫ్ నర్సిరెడ్డికా? ఇక్కడ వరంగల్ విషయానికి వచ్చేస్తే శ్రీపాల్ రెడ్డి వరంగల్ నెగిటివ్ ప్లేస్. ఏదైతే ఈయన సుందర్రాజ్ యాదవ్ వరంగల్, పూలి సర్వోత్తమ్ రెడ్డి కూడా ఆయనది కూడా వరంగల్, వీళ్ళంతా కూడా వరంగల్ చెందిన వాళ్ళే. కాబట్టి ఈసారి ఎప్పుడైనా కూడా నల్గొండ జిల్లా అతనే ఎమ్మెల్సీగా అవుతున్నాడు అనేది కూడా ఫస్ట్ లో ప్రచారం చేశారు. ఈసారి వాళ్ళ వైపు తిప్పుకుందామని చూశారు. కానీ అక్కడ వరంగల్ కు సంబంధించి మేజర్ గా ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో వరంగల్ కు సంబంధించి 11,500 పైగా ఓట్లు ఆ ఉమ్మడి జిల్లాలో ఉండడం, అక్కడి నుంచి ఎవరు ఎక్కువ ఓట్లు ఎవరి వైపు మొగ్గు చూపితే వారికే అవకాశం ఉంటుందనేది కూడా ఉంది. అయితే అక్కడ శ్రీపాల్ రెడ్డితో పాటు ఇటు పూల రవీందర్, అలాగే పులి సర్వోత్తమ్ రెడ్డి, ఇటు సుందర్ రాజ్ యాదవ్, వీళ్ళ వరకు ఎక్కువగా ఓట్లు పంచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా 24,132 ఓట్లు ప్రస్తుతం పోల్ అయినాయి. అందులో ఎవరికి అంటే మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి 9,000 ఓట్లు ఎవరికైతే వస్తాయో ఆ తర్వాత వచ్చే స్థానాలు ఎవరికి వస్తాయి అనేది కూడా, ఆ 9,000 ఓట్లు మాకు వస్తాయనేది మాత్రం ఇటు పిఆర్టీ వాళ్ళు ధీమాతోటి ఉన్నారు, యూటీఎఫ్ వాళ్ళు ధీమాతోటి ఉన్నారు, పూల రవీందర్ కూడా ధీమాతోటి ఉన్నారు. కానీ ఓటర్లు అనేది వీళ్ళు 50% ఎవరికి రాదు జానయ్య, అదైతే క్లారిటీ ఉంది. ఇంతమంది ఉన్నప్పుడు
పులి సరోత్తం రెడ్డి, నర్సిరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, పూల రవీందర్, తర్వాత కొలిపాక వెంకటస్వామి సిపిఎస్ నుంచి ఉన్నారు, సుందర్ రాజ్ యాదవ్ ఉన్నారు. ఇంతమంది ఉన్నారు కాబట్టి తొలి ప్రయారిటీలోనే 50% ఎవరికి రాదు. బట్ ఓవరాల్ గా మీరు 3 జిల్లాలు సినాప్సిస్ చేసి చెప్పండి. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లో ఎవరు ముందు ఉంటారు? ఇక్కడ అంటే యూటీఎఫ్ సంఘానికి సంబంధించి ఓన్లీ మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే వేసి వదిలేయాలి అనేది కూడా వాళ్ళు ప్రచారం చేసిరు అనేది కూడా కొంత బయట తెలిసిన విషయమే. కానీ యూటీఎఫ్ సంఘానికి సంబంధించి 2వ ప్రాధాన్యత ఓటు కూడా వినియోగించుకున్నారనేది కూడా బయటికి వచ్చిన తర్వాత ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పిఆర్టీ 3 జిల్లాలకు సంబంధించి మొదటి స్థానంలో అంటే గెలుపొందకపోయినప్పటికీ మొదటి స్థానంలో మాత్రం మొదటి ప్రాధాన్యత ఓట్లతోటి పిఆర్టీయు మొదటి స్థానంలో, యూటీఎఫ్ 2వ స్థానంలో ఉంటుంది. తర్వాత పులి సర్వోత్తం రెడ్డి లేదంటే పూల రవీంద్ర ఈ ఇద్దరి మధ్యలో 4-3 స్థానాలు ఉండే అవకాశం ఉంది. మొత్తానికైతే పిఆర్టీయు అనేది మొదటి ప్రాధాన్యత ఓట్లలో అయితే మొదటి స్థానంలో ఉండే అవకాశం ఉంది. 2వ ప్రాధాన్యత ఓటే ఇక్కడ గెలుపు ఓటంలో నిర్ణయించే అవకాశం అయితే అంటే 2-3 స్థానంలో నర్సిరెడ్డి, పూల రవీందర్ ఉండొచ్చు, అంతేనా? అవునవును. కానీ మరి ఇక్కడ బీసీ వాదం పనిచేయలేదా జానయ్య? ఇక్కడ బీసీ వాదం అంటే బీసీ వాదానికి సంబంధించి నామినేషన్ వేసిన రోజు ఎమ్మెల్సీ తీన్మార్మల్ కావచ్చు, బీసీ సంఘం నేత మోస్ట్లీ రెడ్డిసే. అంటే ముఖ్యంగా ఇప్పుడు సరోత్తం రెడ్డి, నర్సిరెడ్డి, పింగళి శ్రీపాల్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి అందరు రెడ్డిలే. పూల రవీందర్ ఒక్కడు బీసీ, సుందర్ రాజ్ యాదవ్ కూడా బీసీ. బట్ మోస్ట్లీ పూల రవీందర్ కి ఎక్కువ సపోర్ట్ ఇచ్చినట్టున్నారు. అందుకే ఆయనకు పూల రవీందర్ కు సంబంధించే 3వ స్థానంలో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఎలిమినేషన్ పద్ధతి ద్వారా ఆయనకు 2వ ప్రాధాన్యత ఓటు ఎక్కువ వస్తే, బీసీ వాదం ఒక పనిచేస్తే మాత్రం 2వ ప్రాధాన్యత ఓటు పూల రవీందర్ కి ఎక్కువ వచ్చే అవకాశం ఉందనేది ఉపాధ్యాయులే చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే సంఘపరంగా మేము మొదటి ప్రాధాన్యత ఓటు మా సంఘం అభ్యర్థికి వేసాము, 2వ ప్రాధాన్యత ఓటు మాత్రం బీసీ వాదులు మాత్రం బీసీ నాయకులకు వేశామనేది కొంత చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 2వ ప్రాధాన్యత ఓటు గాక పూల రవీందర్ కి ఎలిమినేషన్ లో ఎక్కువ వస్తే మాత్రం ఆయన 2వ ప్లేస్ కు పోతే, ఒకవేళ నర్సిరెడ్డి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి లెక్కిస్తే మాత్రం పూల రవీందర్ కి ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది. బీసీ వాదం అనేది పూర్తిగా పనిచేయలేదు, మొదటి ప్రాధాన్యత అయితే పనిచేయలేదు. నర్సిరెడ్డికి సంబంధించి వేసిన బీసీలు ఇటువైపు పూల రవీందర్ కు వేయచ్చు. ఒకవేళ నర్సిరెడ్డి థర్డ్ ఉండి పూల రవీందర్ సెకండ్ ఉంటే అలా కూడా జరిగే అవకాశం ఉంది. కానీ బీసీ నినాదం అనేది కేవలం నామినేషన్ రోజు వరకే పరిమితమైంది. మళ్ళీ ఎక్కడ కూడా బీసీ అభ్యర్థుల తరపున ఎవరు ప్రచారం చేయలేదు, ఎక్కడ బీసీ నాయకులు కూడా కనపడలేదు. కేవలం అభ్యర్థులు మాత్రమే ప్రచారం చేస్తున్నారు కదా బీసీ పూల రవీందర్ తరపున. పూల రవీందర్ కేవలం పూల రవీందర్ ఆయనకు 2 చిన్న ఉపాధ్యాయ సంఘాలు 2 సపోర్ట్ చేస్తున్నాయి. ఆ సంఘాలు తప్ప బీసీ నేతలు ఎక్కడ కూడా ప్రచారంలో పాల్గొన్న అయితే ఎక్కడ ఏ జిల్లాలో కూడా పాల్గొనలేదు. కేవలం ఆయన పాత పరిచయాలు, ఒకసారి ఎమ్మెల్సీగా గెలుపొందడం, 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఆయనకు పరిచయాలు ఎక్కువ ఉండడం, సంఘపరంగా కూడా ఎక్కువ పరిచయాలు ఉండడంతో ఆయన సింగిల్ గానే ప్రచారం చేసుకోవడం జరిగింది. ఆయనకు మొదటి ప్రాధాన్యత కాకుండా 2వ ప్రాధాన్యత వేయాలనేది కూడా ఆయన ఎక్కువ అభ్యర్థించినట్టుగా కూడా ప్రచారం సాగుతుంది. ఓకే థ్యాంక్ యూ జానయ్య. సో రెహానా, మొత్తానికి నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికైతే 3 మధ్య ప్రధాన పోటీ ఉంది. పింగళి శ్రీపాల్ రెడ్డి పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులు, రెండవది నర్సిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీ యూటీఎఫ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ప్లస్ ఏపీటీఎఫ్ సపోర్ట్ అనుకోండి. ఎందుకంటే ఏపీటీఎఫ్ అక్కడ కరీంనగర్ లో క్యాండిడేట్ పెట్టింది అశోక్ కుమార్ అని, అక్కడ యూటీఎఫ్ వాళ్ళకి సపోర్ట్ చేసింది. సో ఇక్కడ యూటీఎఫ్ కు ఏపీటీఎఫ్. సో కమ్యూనిస్టు సంఘాలు బలపరిచిన నర్సిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఆయనకు పూల రవీందర్ కు, వీళ్ళిద్దరికి 3 మధ్య ప్రధానంగా జరిగింది. 3లో ఎవరు విన్ అవుతారన్నది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పలేము, ఎందుకంటే చాలా మంది క్యాండిడేట్స్ ఉన్నారు. ఈ 3 కాకుండా సిపిఎస్ సంఘం నుంచి వెంకటస్వామి ఉన్నారు, అదేవిధంగా టీపీఆర్టీ నుంచి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారు, అదేవిధంగా బీజేపీ నుంచి పులి సరోత్తం రెడ్డి మాజీ పీఆర్టీయు అధ్యక్షులు. బీజేపీ సంబంధించి కొంచెం నల్గొండ, వరంగల్, ఖమ్మంలో మిగతా ఉత్తర తెలంగాణతో పోలిస్తే వీక్ కదా, కమ్యూనిస్ట్ ప్రభావం ఉన్న ప్లేసెస్.